Light, camera, rolling, music. హాయ్ అండి. గేట్ ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ గారి నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి సీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల బొమ్మలు రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాథరిన్ ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ సరైనోడు. ఓర మాసోడు. ఇది కరెక్ట్. మరి సరైనోడి కథ చెప్పాలంటే ఘన మన హీరో అల్లు అర్జున్ మిలిటరీలో పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చేసి అల్లరి చల్లరగా తిరుగుతూ ఎవడైనా తప్పు చేస్తాడు తోలు తీసేస్తూ ఉంటాడు. మనోడికి అనుకోకుండా పరిచయం వద్ది దివ్య అనే అమ్మాయి. ఆ అమ్మాయి మన క్యాథరిన్. ఈ అమ్మాయి ఒక ఎమ్మెల్యే. ఈ అమ్మాయిని చూడగానే ఫస్ట్ లుక్లోనే లవ్లో పడిపోయి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఇంకొక అమ్మాయిని ఒక బిజినెస్ మ్యాను రేప్ చేసి చంపేస్తాడు. దాంతో ఆ చచ్చిపోయినటువంటి ఆ పాప తల్లిదండ్రులు వచ్చి ఈ ఎమ్మెల్యేని సాయం అడుగుతారు. దాంతో వీళ్ళు కోర్టుకి తీసుకెళ్ళి న్యాయం చేద్దామని ప్రయత్నం చేస్తే వీళ్ళు అనుకున్నట్టుగా న్యాయం జరగదు. ఆ నిస్సహాయాలైనటువంటి ఆ తల్లిదండ్రులు అక్కడే సూసైడ్ చేసి చచ్చిపోతారు. ఆ కేసును మన హీరో డీల్ చేసి ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి ఆ బిజినెస్ మ్యాన్ కాల్ నరికేస్తాడు. దాంతో మన హీరో తండ్రికి కంగారు వచ్చి ఈ రోజు ఇలా గొడవలు పెట్టుకుంటే కష్టం, వీడికి అర్జున్కి పెళ్లి చేసేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి తన స్నేహితుడు కూతురు మహాలక్ష్మి, ఎవరో మన రకుల్ ప్రీత్ సింగ్ని చూసి రమ్మని చెప్పేసి విలేజ్కి పంపిస్తాడు. తీరా మన హీరో అక్కడికి వెళ్ళిన తర్వాత తన తండ్రి స్నేహితుడికి సీఎం కొడుకైనటువంటి విలన్ వైరం ధనుష్కి మధ్య వేరే గొడవలు ఉండటం వల్ల ఈ మహాలక్ష్మిని అతను తీసుకెళ్ళి కిడ్నాప్ చేస్తాడు. దాంతో మన హీరో కోపం వచ్చి వెళ్ళి ఆ విలన్ మీద యాక్షన్ చూపిస్తాడు. ఈ మన హీరో యాక్షన్కి విలన్ ఏం నష్టపోయాడు, ఆ తర్వాత విలన్ తన రియాక్షన్ ఎలా చూపించాడు, విలన్ రియాక్షన్ తర్వాత మన హీరో ప్రస్థానం ఎలా సాగిందనే పాయింట్తో మన ముందుంచిన కథే ఈ సరైనోడి. కథా కథనాల్లో పెద్ద కొత్తదనం లేకపోయినా యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్ సీన్స్ మాత్రం బాగున్నాయి. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన ఫైట్స్ లో, తన డాన్స్ లో, తన పెర్ఫార్మెన్స్ లో ఓర మాస్ అంటే ఏంటో చూపించాడు. కరెక్ట్ గా చెప్పు. ఆ తర్వాత హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది, పెర్ఫార్మెన్స్ చేసింది. ఆ తర్వాత ఇంకా హీరోయిన్ క్యాథరిన్ లడ్డూలో ఉంటది. బన్నీ బాబుకి మంచి జోడి. ఆ తర్వాత మరో యువ హీరో మన ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ గా కనిపించారు. తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో విలనిజం లో కూడా హీరోయిజం చూపించాడు. బాజీపూరా. ఆ తర్వాత మరో హీరో మన శ్రీకాంత్ గారు. తన పాత్రకు ప్రాధాన్యత తక్కువ చివరి వరకు హీరోతో ట్రావెల్ చేసి మరి మన డాక్టర్ బ్రహ్మానందం గారు నవ్వించడానికి ప్రయత్నించారు. ప్రదీప్ రావత్ రొటీన్ పెర్ఫార్మెన్స్. మరి సాయి కుమార్ గారు ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన చూపించారు. ఇక మిగతా పాత్రలు మన ప్రభాకర్ రాథోడ్, జయప్రకాష్ రెడ్డి, ఎఫ్సిఏ వేణుగోపాల్, అలాగే మన ఖడ్గం పృథ్వీ, సుమన్, తర్వాత మన శ్రావణ్, ఆ తర్వాత చలపతిరావు గారు, తర్వాత అన్నపూర్ణ, సురేఖ వాణి, వినయ్ ప్రసాద్ లాంటి హేమహీమిలే నటినట్లందరూ నటించారు. వాళ్ళందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. ఒరే మరో ముక్సువిని బ్లాక్ బస్టర్ ఉంది. మన హీరోయిన్ అంజలి పాప స్పెషల్ ఎపీరియన్స్ తో అదరగొట్టేసింది కదా. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఎం రత్నం గారు అందించిన మాటలు. తన తోటలాంటి మాటలు సినిమాకి అండగా నిలిచాయి. మరి కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ బాగుంది. మరి ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్ 3 పాటలు అదిరిపోయే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బద్దలైపోయింది. ఆ తర్వాత రిషి పంజాబీ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. మరి మన అల్లు అరవింద్ గారు ఈ సినిమా నిర్మాత. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఎప్పుడు బాగుంటాయి. పైలకి క్యాప్టెన్, కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను. కథా, స్క్రీన్ ప్లే, ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా మన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, తన మార్క్ ఎమోషన్ సీన్స్ తో, తన మార్క్ హీరోను బన్నీలో చూపిస్తూ మాస్ ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకుని పాస్ అయిపోయారు. బాగా చెప్పాడు.
ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది ఇంకా. చూస్తావా? ఓ మంచి కథ, పకడ్బందీ స్క్రీన్ ప్లే, తోటాల లాంటి మాటలో బలమైన సన్నివేశాలని సమకూర్చుకుని తన మార్కు యాక్షన్ ఎపిసోడ్స్తో అద్భుతమైన సినిమాలను ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడైనటువంటి దర్శకుడు బోయపాటి సీను. అలాగే తను ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి తన హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్తో శబాష్ అనిపించుకునే హీరో మన బన్నీ. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఈ సరైనోడు కథా కథనాల్లో పెద్దగా కొత్తదనం కనపడక చాలా సన్నివేశాల్లో కొంచెం బలం తగ్గి ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా మన బోయపాటి సీను మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ దానికి మన బన్నీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్లు తోడవడంతో మాస్ ప్రేక్షకుల్ని పూర్తిగా అలరించి ఈ సరైనోడు కమర్షియల్గా విజయాన్ని అందుకుంటాడంటంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు. మరి ఈ కాంబినేషన్లో మన బోయపాటి సీను అలాగే బన్నీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి సహకరించిన నిర్మాతని, సాంకేతిక నిపుణుల్ని, అలాగే నటీనటుల్ని అందరినీ కూడా పేరును అభినందిస్తూ మరిన్ని మంచి విజయాలు వీళ్ళందరికీ చేకూరాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మన బోయపాటి అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు చూసి ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ అరబాబు.